For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. గురుగ్రహ మార్పు వల్ల 12 రాశుల వారికి ఏ విధంగా ప్రభావం ఉండబోతుందో మరి ఇవాళ మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తి గారు. మరి వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ నర్మదా. గురుగారు, గురుగ్రహ సంచారం అనేది ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది? మనకి మే 1, 2024 సంవత్సరం వరకు గురుడు మేషరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఇమీడియట్ వృషభ రాశిలోకి మనం కూడా చుట్టాలు ఇళ్ళకి వెళ్తున్నట్టుగా ఒక సంవత్సరం పాటు వచ్చేస్తాడనమాట ఆయన. అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఈ ధనుసు రాశి వాళ్ళకి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా వద్దంటే డబ్బులు ఇచ్చేసాడు వాళ్ళకి. ముప్పడిగా వాళ్ళందరికీ అన్ని సుఖాలు ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే శత్రుస్థానంలోకి వెళ్తున్నాడు. నెక్స్ట్ స్టెప్ డెవలప్మెంట్ అనమాట. అంటే శత్రువులను మిత్రులుగా మారుస్తాడు వీళ్ళకి. అంతేకాని గురుబలం పోయింది అని చెప్తుంటే వీళ్ళు ఏమనుకుంటారు, మాకు భయపడుతున్నారు అనమాట. ధనుసు రాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరు కనబడుతున్నా, శత్రువు కనబడుతున్నా నమస్కారం అండి అంటారు. అంటే వినయ విధేయతలకి ధనుసు రాశి వాళ్ళు బాగా ఇదనమాట. కానీ చంచలత్వం ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి. కాబట్టి ఇటు నుంచి అటు జంప్ కొడతారు, అది కనబడకుండా జంప్ కొడతారు అనమాట. ఈ ధనుసు రాశి వాళ్ళు ఎలా ఉన్నారంటే విద్యార్థులు కొంచెం ఎక్కువ కష్టపడి చదవాలి. ఇంతకుముందు చాలా ఈజీగా మార్క్స్ వచ్చినాయి మీకు కష్టం తక్కువ ఇది అవడం వల్ల. అలాగే రాజ్య స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ ఉద్యోగంలో సడన్ ట్రాన్స్ఫర్, సడన్ ప్రమోషన్, సడన్ చేంజ్ అనేటటువంటిది వస్తాయి. మంచి మార్పులు అనేవి వస్తాయి. అలాగే చక్కగా ఈ ధనుస్సు రాశి వారి యొక్క జీవితం అంతా కూడా మరి 3వ ఇంట ఉన్నటువంటి శని మీకు అన్ని పనులు కూడా ఏ విధంగా చేసి పెడతాయంటే, ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కొబ్బరి నీళ్ళు తాగితే ఎంత తీయగా ఉంటాయో అంత తొందరగా అంత స్వీట్గా మీ యొక్క పనులు ఇష్టపూర్వకంగా పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి అర్ధాష్టమ రాహు ఉన్నాడు. అయితే ఈ అర్ధాష్టమ రాహు ఏంటి? టెన్షన్లు అనమాట. ఈ టెన్షన్ వల్ల ఈ ప్రతి పని కూడా ఎప్పుడైపోతుందా, వీళ్ళు ఎప్పుడు పూర్తి చేస్తారా అని చెప్పి అది కూడా ఒక టెన్షన్ లాగా మీరు భావించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కాకుండా చక్కగా ఈ ధనుస్సు రాశి వారికి రైతుల దగ్గరికి వచ్చేసరికి, ఈ రైతులు చాలా కష్టపడి పంట చేశారు. పంట చేతికి రావాలిగా. మీరు పండించినటువంటి టైంకి టమాటాలు ధర దిగిపోవడం, లేకపోతే అక్కడ మార్కెటింగ్ ఏజెంట్లు మిమ్మల్ని మోసం చేసేసి మరి వాళ్ళు ఏజెంట్స్ మిగతా వాళ్ళకి డైరెక్ట్ కమిషన్ ఏజెంట్స్ మీ ప్రగతిని అడ్డుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి. కొనండి, లారీలను కొనండి, ట్రాక్టర్లను కొనండి, కార్లను కొనండి, తిప్పండి. ఈ యొక్క బిజినెస్లు అనేటటువంటివి ఈ ధనుసు రాశి వాళ్ళకి బాగుంటాయి. అయితే మీరు ఎలక్ట్రానిక్ సేల్స్ అండ్ సర్వీసుల జోలికి వెళ్ళకండి. కంప్యూటర్లో కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయకండి. ఆ తర్వాత బట్టల వ్యాపారాలు చాలా బాగుంటాయి. బట్టల వ్యాపారాలు పెట్టండి. తర్వాత కర్రీ పాయింట్లు పెట్టండి. ఫుడ్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ ఆల్ డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. బంధువులతో వినోద కార్యక్రమాల్లో మీరు అంతా కూడా పాల్గొనడం జరుగుతుందన్నమాట. కాబట్టి మళ్ళీ చక్కగా ఈ ధనుసు రాశి వారందరికీ కూడా లాంగ్ లీవ్లు, మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళకి, తర్వాత ఈ రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి వాళ్ళకి వద్దంటే డబ్బులు, ఇవన్నీ కూడా అదనపు ఆదాయపు మార్గాల ద్వారా ధనం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ధనుసు రాశి వాళ్ళందరూ కూడా సైడ్ బిజినెస్లు బాగా ఎక్కువ ఈ సంవత్సరంలో ఎక్కువ లాభాలని సంపాదిస్తారమ్మా. ఓకే. అలాగే గురుగారు, మరి ఈ రాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలి? మరి అర్ధాష్టమ రాహు ఉన్నాడు కదా, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి, తర్వాత ఈ యొక్క శనివారం నాడు మనము 8 గంటలకి దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ ఆ పెద బ్రాహ్మణుడికి దానం చేయండి. కొంత పారితోషికాన్ని ఇచ్చి, అధిక పారితోషికాన్ని ఇవ్వండి, ఏం పర్వాలేదు. ఆ తర్వాత చక్కగా ఈ యొక్క సున్నపు ఉండలను తయారు చేసి మీరు మొత్తం పేదవాళ్ళకి ఎవరు కనబడితే వాళ్ళకి పంచండి. ఈ విధంగా చేయడం ద్వారా చాలా బాగుంటుంది మీకు. అలాగే రాహువు దుర్గాదేవి యొక్క భక్తుడు.
అందువలన చక్కగా దుర్గాదేవికి మీరు శనివారం నాడు చేయాలి, శుక్రవారం నాడు కాదు. శనివారం నాడు అమ్మవారి పాదపద్మాలకు కుంకుమార్చన చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయమ్మా. ఓకే. ఈ సంవత్సరం అంతా కూడా ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.